ఇక్కడ మనం సదరోత్సవాలకు వచ్చినాం. అది వాళ్ళు ఇక్కడ అడిగి తెలుసుకున్న వాళ్ళ ఒపీనియన్స్ ఎలా ఉన్నాయో. హాయ్ ఆయన ఎక్కడ ఏం పేరు బాబు? నాని నాని. ఎక్కడ నుంచి వస్తారు? మేము లోకలే సిద్దిపేట. లోకలే. ఇంతవరకు వచ్చిరా ఇప్పుడు ఫస్ట్? వచ్చినాం అన్న, 2-3 సార్లు వచ్చినాం. ఎట్లా జరుగుతాయి ఇక్కడ? ఇక్కడ బాగా జరుగుతాయి అన్న, సూపర్. ఏ టైం స్టార్ట్ అవుతుంది? ఇవా ఒక హాఫ్ అన్ అవర్ లో స్టార్ట్ అయిపోతుంది. నైట్ ఒక 11-12 వరకు ఉంటాయి. మస్తు నిండిపోతారన్న, ఆడి వరకు పోతారు. అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ నుంచి ఆడి వరకు పోతారు. రోడ్ మొత్తం బ్లాక్, చౌరసా మొత్తం నిండిపోతుంది. ఇంకా దానిపైకి వెళ్ళి అక్కడ చెట్లకి కూడా చూస్తారు అన్న, చెట్లు పోళ్ళు అవన్నీ ఎక్కుతారు ఇక్కడ. ఇంకా మా ఫ్రెండ్స్ వస్తారన్న, ఇక్కడ మా ఫ్రెండ్స్ ఇటు వరకు ఉంటారు. 2-3 రోజు అంతా మా ఫ్రెండ్సే ఉంటారు. చేతాకర్రబట్టి చేను చెల్కలు తిరిగి చెట్టు చేమాలెక్కి గట్టు బాబులల్ల కలుగ తిరిగిన ఎంత గొప్పవాడు రో యాదవుడు, ఎంత మంచివాడు రో మాధవుడు. ఒర్రెమం పూలల్లా కొండల మీద బండ సందుల్లోన పారెటీలో దాగి ఎండవానల్లోన ఒల్లంత మండిన జాలుగడ్డిలోన జడవా కాడి చేసే ఎంత కష్టజీవి రో యాదవుడు, బంధువులకి బంధువు రో యాదవుడు. ఎంత కష్టజీవి రో యాదవుడు, బాధలకే బంధువు రో మాధవుడు. పొద్దున లేచి కోసి గొంగాడేసి కాలు చెప్పులు లేక కట్టే చేత బట్టి చేను చెల్కలు తిరిగి చెట్టు చేమాలెక్కి గట్టు వాగులల్ల కలదిరిగి వేసిన ఎంత గొప్పవాడు రో యాదవుడు, ఎంత కష్టజీవి రో యాదవుడు. వచ్చిన పక్కవాడి ముందు చెప్పుకోడెన్నాడు, ఎంత మంచివాడు రో యాదవుడు, బాధలకి బంధువు రో మాధవుడు. ఉరుము మెరుపులల్లా గొర్రెలు పోతుంటే కట్టి గొడ్లు నడవాక తంటాలు పడుతుంటే, కుంటి గొర్రెలు నడవాక తంటాలు పడుతుంటే, తలనొప్పి జ్వరం వచ్చిన సోదర కష్టాలు పడుతుంటాడు యాదవుడు. తలనొప్పి జ్వరం వచ్చిన సోదర కష్టాలు పడుతుంటాడు యాదవుడు. పొద్దున లేచి కోసి బంగాడేసి కాలు చెప్పులు లేక కట్టే చేతాబట్టి చేను చెలకలు తిరిగి చెట్టు చేమాలెక్కి గట్టు వాగులల్లో కలతిరిగి మేపిన ఒర్రె వంపుల్లోన బండ కొండల మీద బండ సందుల్లోన పారే నీరు దాగి ఎండవానల్లోన ఒల్లంత మండిన కాలు గట్టిలోన చెడు వాకాడి చేసి ఎంత కష్టజీవి రో యాదవుడు, బాధలకే బంధువు రో యాదవుడు. జై యాదవ్. 2022 సంవత్సరంలో సదర్ సయ్యాటతోటి పయ్యావుల సందీప్ యాదవ్ సిద్దిపేట తీసుకురావడం మూలంగా ప్రారంభమైన సదర్ సయ్యాట ఈనాడు ముచ్చటగా 3వసారి ఈ కార్యక్రమం సాగుతుంది. జిల్లా నలువైపు నుంచి ఇచ్చినటువంటి యాదవ సంఘ నాయకులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. పూజించి పశువులను ఈనాడు అడవిలో ఏది సాధు జంతువు, ఏది భయానక జంతువు అంటే అలా సాధు జంతువులు యాదవులు ఆడమందలు ఆనాడు శ్రీకృష్ణుడు అయితే ఏ విధంగా పోషించాడో ఈనాడు గోవులను కాస్తూ పాలమ్మి పెరుగమ్మి ఒక యాదవులు ప్రతి గ్రామంలో యాదవులు లేని ఊరు లేదు. అలాంటి యాదవుల యొక్క చైతన్య విరోధి ఇక్కడ మనకు కనిపిస్తున్నది. ప్రతి సంవత్సరం మన యొక్క ఆత్మీయ కలయిక ఇది, ఒక ఆత్మీయ సమ్మేళనం లాంటిది. అందుకు పయ్యావుల సందీప్ యాదవ్, పయ్యావుల పూర్ణిమ ఎల్లం యాదవ్లు ముందుండి ఈ సదర్ సయ్యాట కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఇది కార్యక్రమానికి మన యొక్క పోలీస్ సిబ్బంది పెద్ద సభ్యులు కూడా చక్కని సహాయ సహకారం అందరికీ కూడా తెలియజేస్తూ దయచేసి
ఆ వైపున అతిథులు రావడానికి అదేవిధంగా అందరూ కూడా ముందుకు రావాల్సిందిగా కోరుకుంటూ ఇంటి దగ్గర నుంచి ఆ దున్నలు వస్తున్నాయి. అవన్నీ కూడా హర్యానా నుంచి తెచ్చినటువంటి దున్నలు. ఇంతకుముందు బాహుబలి దున్నలు రావడం జరిగింది గత సంవత్సరము. ఇప్పుడు ముడగ్రీన్ అనేటువంటి ఆ యొక్క దున్నలు వస్తున్నాయి, హర్యానా దున్నలు వస్తున్నాయి. ఆ దున్నలు ఒక్కొక్కటి 4-5 కోట్ల రూపాయల దున్నాలి. అలాంటి దున్నలు ఈ రోజు మన సిద్దిపేటకు రావడము సదా సయ్యాట అంటే ఏందో కొద్దిసేపట్లో చూద్దాము. ఇది ముచ్చటగా మొట్టమొదటిసారి కూడా సందీప్ యాదవ్ తెచ్చినటువంటి సయ్యాట ఈ రోజు 3వసారి సాగుతున్నది. సందీప్ యాదవ్ ను ఆశీర్వదిద్దాం. చక్కని సమన్వయంతో మన అందరి పండుగగా యాదవులందరికీ ఆత్మీయులుగా ఉందామని కోరుకుంటూ ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం, సుస్వాగతం.